తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ లో బలపడడానికి బీజేపీ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తోంది. తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ రాజకీయంగా మాత్రం సొంతంగా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. పివిఎన్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత బీజేపీలో రాజకీయంగా వ్యూహాల అమలు జోరందుకుంది. రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నటువంటి అంశాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ కొన్ని వర్గాల పార్టీగా ఇప్పటి వరకు ముద్రపడింది ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఏ ఎన్నికల్లో కూడా గణనీయమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుంది. పొత్తులో భాగంగానే బీజేపీ ఇక్కడ కొద్దో గొప్ప సీట్లను గెలుస్తోంది, కానీ సొంతంగా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకు ప్రధాన కారణం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుల రాజకీయాలని సరిగా అర్థం చేసుకోకపోవడం. కేవలం మత రాజకీయాలు, మతపరమైనటువంటి అంశాల ప్రస్తావనే బీజేపీ ప్రాముఖ్యత ఇస్తూ ఇన్నాళ్ళుగా రాజకీయం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపటిగా ఉన్నటువంటి రాజకీయాలు మతపరమైనటువంటి అంశాలతో ముడిపెడితే సాధ్యం కాదు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో వ్యూహాత్మకంగా వెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ వైపు, కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. అయితే బలమైనటువంటి మరొక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుంచి బీజేపీ లబ్ధి పొందడానికి ప్రయత్నించింది, కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో బీజేపీ ఆశలు గండిపడ్డాయి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు కొనసాగిస్తూ మిత్రుడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కాదని కాపు సామాజిక వర్గం బీజేపీ వెంట వచ్చే పరిస్థితి లేదు. అలాగని పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటికి భిన్నంగా రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి ఫార్ములా ఉపయోగించాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీలకు దగ్గర అవడానికి కీలక వ్యూహం పన్నింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో క్రియాశీలకంగా వారిని భాగస్వామ్యం చేయాలి. అప్పుడు మాత్రమే బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి, బలపడడానికి అవకాశం ఉంటుంది. అలా కాదని పైన రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు. కింది స్థాయి నుంచి రాజకీయాలు చేయాలి, కింది స్థాయి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ వ్యూహం పన్నింది, ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీలపై టార్గెట్ చేసింది. ఈ వర్గాలను తమకు దగ్గరగా వచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బీజేపీ ఒక సభను కూడా ఇటీవల నిర్వహించడం జరిగింది. ప్రముఖంగా ఆ వర్గాలకు చెందిన నాయకులకు ప్రధానంగా పెద్దపీట వేస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. కాబట్టి బీజేపీ వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెళ్ళబోతుంది. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ ప్రయోగాలు చేయాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీలను పార్టీకి దగ్గర చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహం. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటూనే సొంతంగా బీజేపీ ఎదగాలి. బీజేపీ సొంతంగా ఎదిగినప్పుడే ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన సీట్లు సాధించగలమని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. అందులో భాగంగానే అట్టడుగు వర్గాల్లోకి పార్టీని తీసుకువెళ్ళాలి, అట్టడుగు వర్గాల మద్దతును పొందాలి. అప్పుడు మాత్రమే పార్టీ సస్టైనబుల్ గా ఉంటుంది. లేదంటే ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇచ్చినా కూడా ప్రభుత్వంలో పార్టీకి ప్రాధాన్యత ఉండడం లేదు. ఎందుకంటే పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు చాలా తక్కువ. కాబట్టి అలాంటి సందర్భంలోనే ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గుతుంది. వీటన్నిటిని దూరం పెట్టి పార్టీ బలోపేతం కావాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బలోపేతం కావాలి. అది కూడా అట్టడుగు వర్గాల నుంచి పార్టీ బలోపేతం కావాలి. అప్పుడు మాత్రమే ఆ వర్గాలు పార్టీకి అండగా నిలబడతాయి. జనాభాలో తక్కువగా ఉన్నటువంటి వర్గాల మీద ఆధారపడితే బీజేపీ భవిష్యత్తులో బలపడలేదన్న నిర్ణయంతోనే ఈ వ్యూహం పనినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.